హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చామగడ్డ పులుసు పెట్టడం ఎలా చూపిస్తాను. చామగడ్డలు ఉడికిస్తున్నాను. ఇంకా కొంచెం ఉడకాలి. ఒక హాఫ్ కేజీ చామగడ్డలు తీసుకున్నాను. ఇంకా ఉడకడానికి టైం ఉంది. ఒక 20 మినిట్స్ అయితే కంపల్సరీ ఉడికించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి గడ్డలు గట్టిగా ఉన్నాయి. దీంట్లో కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, చింతపులుసు. ఒక 2 నిమ్మకాయలంతా చింతపులుసు తీసుకున్నాను. చామగడ్డలు పొట్టు తీసాను, చిన్న పీసెస్గా కట్ చేశానండి. కొంచెం ఖరాబ్ అయినవి అట్లా ఉంటే తీసేసి హాఫ్ కేజీలో మిగతావి కట్ చేసి పెట్టాను. అలాగే మూకుల్లో ఆయిల్ పోసాను. 4 టేబుల్ స్పూన్స్ పోసాను. అందులో 3 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పల్లి నూనె పోసాను. అది టేస్ట్కి చాలా బాగుంటుంది. పులుసు కర్రీలకి చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కింది. ఇందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర పోపుకి వేస్తున్నాను. కొంచెం చిట్టపట్లాడగానే చిట్టపట్లాడుతున్నప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేయాలి. ఎంత బాగా సౌండ్ వస్తుంది చూడండి. కాస్త వేగనివ్వాలండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు ఇలా వేగుతున్నప్పుడు కాస్త కరివేపాకు వేసి కొంచెం కలపాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. దీన్ని కూడా కొంచెం వేగేదాకా కలపాలి. ఇలా వేగుతున్నప్పుడు ఒక 2 స్పూన్స్, చిన్న స్పూన్స్ పసుపు వేసుకోవాలి. 3 స్పూన్స్ వేసుకున్నా పర్వాలేదండి. కలర్ బాగుండాలి పులుసుకి. వావ్. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి. పులుసు కర్రీలకి జీలకర్ర మెంతుల పొడి చాలా టేస్ట్ని ఇస్తుంది. అలాగే ఇప్పుడు మనం చామగడ్డలు వేసుకుందాం. పోపుకి కలిపేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు అలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి వేగుతున్నప్పుడే. ఒక టేబుల్ స్పూన్ కారం, ఇంకొంచెం కూడా పడుతుంది, వేస్తున్నాను. దీన్ని కొంచెం వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు వేగాక, ఒకవేళ ఫ్రై కావాలి అనుకున్న వాళ్ళైతే దీన్ని ఒక 5 మినిట్స్ వేగనిచ్చి కొంచెం కొత్తిమీర వేసి దించుకుంటే సరిపోతుంది. లేదు పులుసులోకి కావాలి అనుకున్నప్పుడు ఒక 2 నిమిషాలు మాత్రం వేగనిచ్చి అప్పుడు పులుసు దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు ఈ ఉప్పు కారంలో వేగాక ఇప్పుడు మనం చింతపండు పులుసు దీంట్లో నేను పిసుకొని పెట్టుకున్నానండి. ఫస్టే మనకు కావాల్సినట్టుగా కొందరు చిక్కగా ఉంచుకుంటారు, కొందరు మీడియంగా పెట్టేసుకుంటారు. ముక్కలకు సరిపడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఇదొక 10 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లోనే 10 మినిట్స్ ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం పంచదార వేస్తే బాగుంటుందండి. ఒక చిన్న స్పూన్తో 2, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి పులుసులోకి చాలా బాగుంటుంది. ఒక 2 ఇలాచీలు దంపుకొని
పచ్చి విలేచులు దంపుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా. పులుసులో అందరూ వేసుకోరు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మా స్పెషల్ అదే అండి. చాలా 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 బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఈసారి. వావ్, చాలా టేస్టీ టేస్టీ చామగడ్డ పులుసు. నిజంగా ఎవరికైనా ఇది చాలా నచ్చుతుంది. డిఫరెంట్ స్టైల్లో చేసిన పులుసు ఇది. ఒక్క 5 మినిట్స్ మనం మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి 5 మినిట్స్లో కొత్తిమీర వేసేసి దింపేసుకున్నామంటే వేడి వేడి చామగడ్డ పులుసు రెడీ.